హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధురి. ఈ వ్లాగ్ వచ్చేసి పండగ ముందు రోజు అలాగే పండగ రోజు తీసిన వ్లాగ్ అనమాట. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పండగ అంటేనే ముందు క్లీనింగ్ కదా, అందుకోసమనే ముందు రోజు నైటే స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నాక ఇల్లంతా నీట్గా ఊడ్చేసి ఇల్లు కూడా అయితే తుడిచేసాను. తర్వాత దేవుడి సామాన్లు కొన్ని ఉంటే అవి కూడా క్లీన్ చేశాను. పూజ కోసం ముందు రోజు నైటే బొమ్మ, పత్రి, కొబ్బరికాయ, అరటికాయలు ఇలా కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంక తర్వాత వినాయకుడిని పెట్టుకోవాలి కదా, అందుకని పీట కావాలి. ముందు వాటర్తో పీటని నీట్గా వాష్ చేసుకుని దానికి పసుపు అయితే రాసుకున్నాను. తర్వాత కుంకుమ, బియ్య పిండి తల బొట్లు అయితే పెట్టుకొని నాకు వచ్చిన విధంగా పద్మ ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమతో అలా డిజైన్ చేసుకున్నాను అనమాట. తర్వాత గడప దగ్గరకు వచ్చేసి దానికి కూడా నీట్గా పసుపు రాసి బియ్య పిండితో ఇలా ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమ వేసుకున్నాను. ఇంకా ముందు రోజు పనులు అయితే అయిపోయినాయండి. ఇంక ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ పండగ రోజు తీసిందనమాట. ఇంక నేను లేచి ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి వంటగదిలోకి రైస్ అయితే కడిగి పెడుతున్నాను, పులిహోర చేద్దామని. పులిహోరకి రైస్ కడుగుతున్నాను అనమాట. ఇంకా అది వాష్ చేసేసి వాటర్ పోసుకొని కుక్కర్ అయితే పెట్టేశాను. పక్కన బెల్లం కరిగించడానికి వాటర్ పోసి బెల్లం కూడా కరిగిస్తున్నాను అనమాట. ఇదిగోండి, బెల్లం అయితే కరిగిపోయింది. అది ఫిల్టర్ చేసుకున్నాను. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. అది ఒక పెద్ద గ్లాస్లోకి వేసుకొని ఫిల్టర్ అయితే చేసుకున్నాను. ఈసారి వినాయక చవితికి 3 ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఒకటి రవ్వ కేసరి, 2 ఉండ్రాల పాయసము, మూడోది వచ్చేసి పులిహోర. ఉండ్రాల పాయసంకి బియ్య పిండి కూడా రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్లో గీ వేసుకొని అది బాగా హీట్ అయినాక ఈ రవ్వ అయితే వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ కేసరి సింపుల్గానే ఉండిద్ది, చేద్దాం అనుకుంటాం కానీ రవ్వ ఫ్రై చేయాలి. అక్కడే కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఫ్రై చేయాలి, లేకపోతే ఊరకనే అడిగంటేసిద్ది. ఇదిగోండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. అది ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని అదే ప్యాన్లో వాటర్ పోసుకున్నాను ఇంకా రవ్వ ఉడకడానికి. ఈలోపు రైస్ కూడా ఉడికిపోయింది. అదే గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకున్నాను. ఇంకా లెమన్ కూడా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ రవ్వ అయితే ఉడికిపోయింది. మీరు వినాయక చవితికి ఎన్ని రకాల ప్రసాదాలు చేశారో కామెంట్ చేయండి. ఇక్కడ రవ్వ కేసరి ఆల్మోస్ట్ రవ్వ అంతా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడా షుగర్ అయితే వేసుకున్నాను. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత యాలక్కల పొడి అయితే వేసుకున్నాను. ఫైనల్గా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. పులిహోరకి కూడా నిమ్మకాయ రసం, సాల్ట్ కలిపేసి తర్వాత తాలింపు అయితే వేసుకున్నాను. పులిహోర కూడా రెడీ అయిపోయింది. రవ్వ కేసరికి, ఉండ్రాల పాయసంకి ఒకేసారి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నాను. ఫస్ట్ గిన్నెలో గీ వేసుకొని జీడిపప్పు అయితే వేయించుతున్నాను. జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి. అదే గిన్నెలోనే కొన్ని కిస్మిస్ అయితే వేయించుకొని కొన్నేమో ఉండ్రాల పాయసంలోకి, ఇంకొన్ని రవ్వ కేసరులు అయితే మిక్స్ చేసుకున్నాను. ఫైనల్గా 3 ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా నేను ఏం రెడీ చేసుకున్నానో అవన్నీ ఇలా ఒక్కొక్క బౌల్లో అయితే వేసుకున్నాను. పులిహోర, రవ్వ కేసరి, ఉండ్రాల పాయసము, ఈ మూడింటిని అలా ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అనమాట, బొమ్మ దగ్గర పెట్టుకోవడానికి. కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాను, అవి కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. అలాగే కొన్ని బనానాస్ కూడా, ఇంకా పూజకు కావాల్సిన పూలు, ఇంకా అలా కొన్ని సామాన్లు అవి కూడా అయితే మొత్తం సిద్ధం చేసుకున్నాను. తర్వాత వంటగదిలో పని అంతా అయిపోయి వచ్చినాక దేవుడి మూల నీట్గా తుడుచుకొని అక్కడ పువ్వులతో అలంకరించుకున్నాను. ఇంక ఇప్పుడు పీట పెట్టి బొమ్మను పెట్టుకోవాలి కాబట్టి ముందు అసలు పూజ కోసం ఏం కావాలో అవన్నీ ఇలా హాల్లో మొత్తం తెచ్చిపెట్టుకున్నాను, ప్రతిసారి లేవకుండా. మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ ముందు వాటర్తో నీట్గా వాష్ చేసుకొని పసుపు రాసి ముగ్గు అయితే వేసుకొని అలా పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. తర్వాత పీట పెట్టుకొని ప్లేట్లో బియ్యం వేసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి వినాయకుడి బొమ్మ అయితే పెట్టుకున్నాను. ఈసారి మట్టి వినాయకుడు అనేది కొంచెం పెద్దది తీసుకొచ్చారండి. ఎప్పుడు చిన్నదే తెస్తాము, కానీ ఈసారి కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చారు. నాకు నచ్చింది, బాగుంది బొమ్మ. ఇంకా తర్వాత పసుపుతో కూడా వినాయకుడిని చేసుకొని అక్కడ పెట్టి పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను. తర్వాత పెద్ద దీపారాజన కుందులు కూడా కిందన తమలపాకులు పెట్టి అటు ఇటున ఫ్లవర్స్ పెట్టుకొని నాకు వచ్చిన విధంగా ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాను. తర్వాత పత్రి అవన్నీ బొమ్మ వెనకమాల అయితే ఇలా అలంకరించుకున్నాను అనమాట. తర్వాత మా హనితల్లి బుక్స్కి ఇలా పసుపు రాసి కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను బుక్స్ అన్నిటికీ. ఈలోపు పిల్లలిద్దరు అయితే లేచారు, వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ చేశాను. ఇదిగోండి, వాళ్ళ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. లేచి దండం అయితే పెట్టుకున్నారు. ఇంకా ఫస్ట్ దేవుడి మూల దీపారాధన చేసుకుని తర్వాత బొమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకొని నేను బావ పిల్లలు పూజలు అయితే కూర్చున్నాము.
నేను ఇలా ఫోన్లో కథ పెట్టుకొని వింటానన్నమాట. ఫోన్లో పంతులు గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పూజ అయితే చేసుకుంటాను. ఫస్ట్‌లో మా ఇద్దరు పిల్లలు ఉన్నారు చూసారా, తర్వాత లేచేసి వెళ్ళిపోయారు. పూజ 1 అవర్ ఉంటది కాబట్టి ఇంకా నేను బావ పూజ అయితే మంచిగా చేసుకున్నాము. ఫైనల్‌గా లుక్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఇలా దేవుడు మూలన చేసుకున్నానన్నమాట పూజ. ఇంకా పిల్లలిద్దరి చేత కూడా అక్షంతలు అయితే వేయించి దండం పెట్టుకోమన్నాము. మా బన్నీ ఏంటంటే వాళ్ళ అక్కని ఫాలో అవుతాడండి. వాళ్ళ అక్క ఏం చేస్తే ఆ విధంగా చేస్తాడనమాట. ఫైనల్‌గా పూజ అయితే మంచిగా కంప్లీట్ అయింది. పూజ కూడా చాలా బాగా జరిగింది. బన్నీ కూడా కొంచెం పెద్ద అవుతున్నాడు కాబట్టి కొంచెం ఈ మధ్యన ఉంటున్నాడండి. మొన్న వరలక్ష్మి వ్రతానికి ఏడవలేదు, ఇప్పుడు గణపతి పూజకి కూడా ఏడవలేదు. పూజ అయితే బాగా జరిగింది. మీరు బొమ్మని ఎన్ని రోజులు పెట్టుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఒకరోజే పెట్టుకున్నాను, ఆ రోజు మాత్రమే. ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ అయింది. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీకు నచ్చిందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత నేను ఏమేమి వండానో అవి ప్లేట్లు అయితే పెట్టించాను. ఉదయం నుండి ఫాస్టింగ్ ఉన్నాం కదండి, కానీ ఈసారి పిల్లలు కూడా మాతో పాటు అసలు ఏం తినలేదండి. టైం వచ్చేసి 12:30 అలా అయిపోయింది. అయినా పిల్లలు ఉన్నారు. ఇంకా మా బావ టేస్ట్ చూసి బాగుందని చెప్పారు. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్